ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ మీ మొబైల్లోనే చెక్ చేసుకోవడం ఎలా? సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. అందరు ఎదురు చూస్తున్న ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ అయితే ఈరోజు విడుదలయ్యాయి. సో ఆ రిజల్ట్స్ని కేవలం 5 నిమిషాల్లోనే మన మొబైల్లోనే ఎలా చెక్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తాను. యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ అనేది ఉన్నాయి అండ్ ఆ వీడియోస్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చెప్పున్నారు. బట్ మనకైతే సైట్స్ ఓపెన్ కావడం లేదు, రిజల్ట్స్ అయితే ఓపెన్ కావడం లేదు. సో చాలామందికి వెబ్సైట్స్ ఓపెన్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం నేను ఒక 2 వెబ్సైట్స్ అయితే మీకు చెప్తాను. ఆ 2 వెబ్సైట్స్ ఆల్రెడీ నా వీడియో కింద అయితే నేను మెన్షన్ చేశాను. సో ఎవరైనా కూడా 10th క్లాస్ రిజల్ట్స్ కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నేను చెప్పిన వెబ్సైట్ అనేది అక్కడ టైప్ చేసి ఎంటర్ చేయగానే నీకు అక్కడ ఒక బాక్స్ అయితే చూపిస్తుంది. ఆ బాక్స్లో మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి రిజల్ట్స్ అయితే ఆటోమేటిక్గా అక్కడ చూపించేస్తాయి. ఎలాగో ఒక్కసారి వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో RESULTS.BSE.AP.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో వన్స్ సెర్చ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో ఒక బాక్స్ అయితే చూపించి ఆ బాక్స్లో మీకు హాల్ టికెట్ నెంబర్ అడగడం జరుగుతుంది. వన్స్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు మార్క్స్ మెమో అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీ మార్క్స్ మెమో అనేది మీరు స్క్రీన్ షాట్ అయితే చేసుకోవచ్చు, డైరెక్ట్గా దాన్ని డౌన్లోడ్ చేసుకుని డ్రైవ్లోనే సేవ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి, నేను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే మనకి మార్క్స్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు అయితే ఓపెన్ అయిపోయాయి. సో చాలామంది వెబ్సైట్స్ వర్క్ కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్ కేస్ ఆ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ కాకపోతే ఇంకొక వెబ్సైట్ అయితే చెప్తాను. సెర్చ్ బార్లో మనకి BSE.AP.gov.in అని సెర్చ్ చేసి టైప్ చేయండి. సో టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకి డైరెక్ట్గా ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఒకసారి జూమ్ చేసి మనకి అక్కడ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 అయితే కనిపిస్తుంది. ఒక్కసారి దాని మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనకి హాల్ టికెట్ నెంబర్కి తీసుకెళ్తుంది. వన్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే మనకి మార్క్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. అండ్ ఇది సెకండ్ వెబ్సైట్. ఇన్ కేస్ ఫస్ట్ వెబ్సైట్ పని చేయకపోతే సెకండ్ వెబ్సైట్ అయితే ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా వెబ్సైట్స్ ఓపెన్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్